ఇక ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఉదయం ఏకుజాము నుండి కూడా వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రత్యేకించి చిన్న తిరుపతిగా పేరొందినటువంటి ద్వారకా తిరుమల చినయంకన్న స్వామి ఆలయంలో ఏకుజాము నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అటు ఆ ఫ్రీ దర్శనంతో పాటు రూ. 100, అలాగే 200, 500 రూపాయల దర్శన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అటు గోవింద మాలాధారణ వేసుకున్నటువంటి భక్తులకి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల గ్రామస్తులకు సంబంధించి కూడా స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు వారికి కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన కూడా ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఉదయం ఏకుజాము నుండి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు అయితే కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో పాలక మండలి కూడా అటు సభ్యులు అలాగే చైర్మన్ అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు అటు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అలాగే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ స్వామివారిని దర్శించుకొని భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముక్కోటి నాడు స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం అనేది కూడా తమ భాగ్యంగా భావిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మరోవైపు అంటే ఈ సంవత్సరం ముక్కోటి నాడు స్వామివారిని దర్శించుకునేందుకు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా స్వామివారి దర్శనం భాగ్యం కలిగింది తమకంటూ కూడా భక్తులైతే కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఇదే భక్తుల రద్దీ అయితే కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఈ భక్తులకి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా దేవాదాయ శాఖ అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారులంతా కూడా ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి. ఒడిన ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ద్వారకా తిరుమల నుండి.